ముందే గెస్ చేసి టైటిల్ పెట్టేసింది తెలుసు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మీకు ముందు వస్తున్నాయి కదా, మీకు తెలీదా అని మళ్ళీ ప్రశ్న అడిగింది. కానీ ఏదైనా చెప్పాలంటే డైరెక్టర్ గారికి ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. చాలా చిన్న సినిమాలు ఏది సినిమా అయితే ఉన్నదో ఒక 10 మందిని 15 మంది 20 మందిని ఆర్టిస్టులు మెడేసి స్టోరీ నడిపేస్తున్నారు. కానీ ఈ డైరెక్టర్ గారు గొప్పతనం ఏంటంటే ఒక 5-6 ఆర్టిస్టులు మెడ సినిమా నడిపించారబ్బా. ఈ ఒక్క విషయంలో మేడం మెచ్చుకోవచ్చు. రెండోది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా అందంగా చూపించారు. గతంలో సినిమాలో వెళ్ళలేదు. కానీ సిద్ధు జొన్నలగడ్డ గారి కోసం కూడా ఒక విషయం చెప్పాలి. ప్రతి సినిమాలో 2 హీరోయిన్లు కావాలనుకుంటున్నాను మనోటి, నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక హీరోయిన్ మిస్ అయిపోయినా రెండోది కావాలేమో, ఎలా అయితేనే నేను సంతకం పెడతాను, నేను స్టేట్మెంట్ ఎలా అయితేనే తీసుకున్న సినిమా అని అనుకుంటాము. ఓకే, సినిమా పరంగా చూసుకుంటే మరీ ఒక స్ట్రాంగ్ సినిమా అయితే కాదు. ఇట్లాంటి స్టోరీలు గతంలో మనకు వచ్చాయి కాబట్టి యాక్టింగ్ పరంగా ఆర్టిస్టులు అందరూ ఒక మెట్టే దగ్గర వైవర్ష కామెడీ అక్కడక్కడ పండించిన గట్టిగానే పండించాడు. అన్నపూర్ణం అయితే లాస్ట్లో కూడా మనకి మోటివేషన్ బాగా ఇచ్చింది, కామెడీ కూడా బాగా చేసింది. తమన్ గారి మ్యూజిక్ కోసం చూసుకుంటే ఒక బాలకృష్ణ గారికి ఎలా కొడతారో మొన్న వచ్చిన ఓజీ సినిమాకి ఎలా కొడతారో అది ఆయన కూడా అర్థమైంది. ఏంటంటే ఎంత గట్టి సినిమాకి అంతా కొట్టాలా, చిన్న సినిమా చిన్నగానే కొట్టాలి, పెద్ద సినిమా పెద్దగానే కొట్టాలి. ఈ సినిమాలో మన ప్రతాపం చూడితే బాక్సులు బదలాసిపోతున్నట్టుగా చూపించారు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు తెలుసు కదా అన్నట్టుగానే నాకు ఏమనిపించిందంటే దీపావళి తరంలో నిలబడే సినిమా కాదు. ఎందుకంటే దీపావళికి వచ్చే సినిమా ఒక చుచ్చుబుట్లాగా ఒక తారచౌలాగా పరిగెట్టాలి తప్ప భూచక్రలాగా అతుకుని పోకూడదు అని నా ఒపీనియను. బాగుందన్న. రాశికన్నా యాక్టింగ్ బాగుంది. కానీ అక్కడక్కడ నాకు ఈ శ్రీనిధిని చూస్తుంటే మాకు రాఖీబాయ్ గుర్తొచ్చాడు, వచ్చి మనోడు ఎక్కడ కూడా ఎత్తరమని చెప్పేసి. ఎందుకంటే మరి మనోడు పిల్ల కదా, దానికోసం ఓకే. మరి బ్లాక్ బస్టర్ అన్న ముగ్గురు రొమాన్స్ కోసం చూసుకో చెప్తున్నాను కదా మనోడు అన్న. నిజంగా చెప్తున్నా, కిరణ్ అబ్బవర్ గారికి హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేము చెప్పండి, డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ కూడా అంత బాగా తీసారు సార్. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు మీరు ఎలా తీయాలో అలా తీసి చూపించారు. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారు నిజంగా మంచిగా అసలు ఎట్లా డిజైన్ చేశారంటే సినిమా అసలు సింపుల్గా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఎక్కడ పెట్టలే. ఎక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతి వాళ్ళు కూడా నవ్వు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతి కామెడీ సీన్స్ కానీ, ప్రతి సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఒక తండ్రి సెంటిమెంట్ కానీ, ఒక భార్య సెంటిమెంట్ కానీ, ప్రతి ఒక్క సెంటిమెంట్ బాగా పెట్టిర్రు. కథను మాత్రం ఇట్లా కూర్చోబెట్టేసారు. అంటే ఎక్కడ బోర్ లేకుండా. మేము చెప్పాలంటే ఇక్కడ హీరోయిన్ మాత్రం చెప్తున్నా ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది. అసలు ఆమె కంట్రోల్కి ఎవరు తట్టుకోలేకపోతారు. ఆ కంట్రోల్తోనే సినిమా మాత్రం చూసిన వాళ్ళు మాత్రం మొత్తం కంట్రోల్ తప్పొద్దు. ఈ సినిమా తీసిన దానికోసమే కంట్రోల్ తప్పొద్దు. ఏ ఇంట్లో అయినా, ఏ లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచిగా ఉంటే హ్యాపీగా లైఫ్ బాగుంటుంది అన్నట్టే ఈ సినిమా తీసిర్రు. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ సినిమా తీసిన అనేది ఒక మీనింగ్ తీసిర్రు. సినిమా మాత్రం బాగుంది. ఇక్కడ లాస్ట్కి వస్తే భార్య కంటే భర్తనే గెలిచి చూపిస్తాడు, లవరే గెలిచి చూపిస్తాడు, మార్పు అనేది తెచ్చిస్తాడు మనకి. అది హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ మాత్రం రెట్టింపు వస్తుంది, రావాలి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిర్రు. ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. హ్యాట్సాప్ బ్లాక్ బస్టర్. హ్యాపీ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్.